హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి, ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి, అదేవిధంగా నారా లోకేష్ భవిష్యత్తుకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఒక మంచి అవకాశం ఉంది. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేనటువంటి అవకాశం చంద్రబాబు నాయుడు గారి చేతిలో ఉంది. ఏంటి అవకాశం? ఏం చేస్తే ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు బాగుపడుతుంది? భవిష్యత్తులో నారా లోకేష్ ముఖ్యమంత్రి అవడానికి ఉపయోగపడేటువంటి అంశం ఏంటి అనేది చూస్తే మన కళ్ళ ముందు క్లియర్గా కనిపించేటువంటి ఒకే ఒక అంశం ప్రత్యేక హోదా. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా చెప్పేటువంటి మాట మనం గతంలో చూసాం. 25కి 25 ఎంపీ సీట్లు గెలిపించండి, మనకు ప్రత్యేక హోదా సాధించుకుందాం, మన అవసరం వాళ్ళకు ఉంటుంది కేంద్రంలో అని చెప్పారు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే కేంద్రంలో చాలా స్పష్టమైనటువంటి మెజార్టీ వచ్చింది వాళ్ళకు. కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఎంపీలు వాళ్ళకి అవసరం లేకుండానే వాళ్ళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితి గతంలో. కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదు. అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటమి రెండు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. అదేంటి, చాలా క్లియర్గా ఇండియా కూటమికి అవకాశాలు ఉన్నాయి కదా, మ్యాజిక్ ఫిగర్ దాటారు కదా అనేది అనుకోవచ్చు. కానీ ఈ మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి వాళ్ళకు 294 ఉంటే వాళ్ళకి 234 ఉన్నటువంటి క్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి 16 ఎంపీ సీట్లు, అంటే కూటమికి కాకోకుండా 16 ఎంపీ సీట్లు కనుక ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు వెళితే ఇటుపక్క జేడీయూ కూడా వెళ్తుందనేటువంటి ఒక చర్చ ఉంది. కాబట్టి వీళ్ళు 30 సీట్లు ఇక్కడ పక్కకి వెళ్తే కనుక అది చాలా కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఎన్డీఏ కూటమి ఉండే ఛాన్స్ ఉంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి భయపడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఈ క్రమంలో మరి అలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి ప్రత్యేక హోదా ఇస్తా అంటే కనుక, అదేవిధంగా అమరావతికి సంబంధించి ఎట్లాగో చంద్రబాబు నాయుడు గారు అంటే అమరావతి రాజధాని అని చెప్పారు. కాబట్టి అమరావతి రాజధానికి సంబంధించినటువంటి ఆర్థిక సాయం చేస్తే కనుక రాష్ట్రం విడిపోయిన సందర్భంగా ఆర్థిక లోటు ఏదైతే ఏర్పడిందో ఆ ఆర్థిక లోటును పూర్తి స్థాయిలో భర్తీ చేస్తానని చెప్తే కనుక, విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి ప్రైవేటీకరణ రద్దు చేస్తానని చెప్తే కనుక అంశానికి సంబంధించి ఇక అనేక అంశాలు, ఫ్లైఓవర్స్ అనుకోండి, మెట్రోలు అనుకోండి, అనేక అంశాలకు సంబంధించి అన్ని డిమాండ్స్ అన్ని ముందు పెట్టి ఈ డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఈ డిమాండ్లు మీరు నెరవేరిస్తే కనుక పూర్తి స్థాయి మా మద్దతు ఉంటుంది. గతంలో మాదిరిగా వేరే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఏకతాటి మీదకి తీసుకొచ్చి మన ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే విధంగా నేను ప్రయత్నం చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడానికి ఒక అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతారని చెప్తుంటారు. కాబట్టి ఆ అవకాశం ఆయన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఇన్ని రోజులు తన రాజకీయ భవిష్యత్తు కోసం యూటర్న్ తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్ర ప్రయోజనాల కోసం యూటర్న్ తీసుకుంటే తప్పేంటి? యూటర్న్ తీసుకోవచ్చు కదా. ఎప్పుడు ఎన్డీఏ కూటమి అని చెప్పిన డిమాండ్ మేము చెయ్యము అన్నప్పుడు ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ గతం నుంచి చెప్తూ వస్తుంది కదా, మేము కేంద్రంలో ప్రభుత్వం వస్తే కనుక ఆంధ్రప్రదేశ్కి మేము ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి క్రమంలో మరి వీళ్ళు ఇస్తానని ఆల్రెడీ చెప్పారు. వాళ్ళు ఇస్తారో లేదో తెలియని పరిస్థితి. ఇస్తానన్నటువంటి వీళ్ళ దగ్గర కనుక నేను జాతీయ స్థాయిలో అదే మిగతా పార్టీలందరినీ ఏకతాటి మీద తీసుకొచ్చి మరి ఇండియా కూటమికి మద్దతు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తా, కానీ మా డిమాండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించినటువంటి డిమాండ్స్ ఏమి ఉన్నాయి, మరి ఇవి నెరవేరుస్తారా అని అడిగే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. మరి రాజకీయ అవసరాల కోసం యూటర్న్ తీసుకున్న బాబు గారు రాష్ట్ర అవసరాల కోసం యూటర్న్ తీసుకుంటారా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు ఇక్కడ. ఎందుకంటే నిన్న ఆల్రెడీ వాళ్ళు వెళ్ళి అక్కడ మద్దతు ప్రకటించారు. నరేంద్ర మోదీ గారి ప్రధానమంత్రి అనేటువంటి ఒక మద్దతు నిన్న ప్రకటించారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది. ప్రత్యేక హోదా కనుక తీసుకువస్తే చరిత్రలో చంద్రబాబు నాయుడు గారి పేరు శాశ్వతంగా లిఖించబడుతుంది. తన కొడుకు నారా లోకేష్ రాజకీయ భవిష్యత్తు కూడా ఎలాంటి డోకా ఉండదు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు రుణపడి ఉంటారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు నారా లోకేష్కి భవిష్యత్తులో ఈయన వయసు రీత్యా వచ్చేసారి ఎన్నికల్లో నారా లోకేష్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ శ్రేణులు కూడా తరచుగా చెప్తా ఉన్నారు. కాబట్టి ఆయనకు సంబంధించి డెఫినెట్గా ఆయనకు ఈ ప్రత్యేక హోదా తీసుకొస్తే ఆయన రాజకీయ భవిష్యత్తు అయితే డెఫినెట్గా బాగుపడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు కూడా బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు దీనికోసం యూటర్న్ తీసుకుంటారా లేదా అన్నది చూద్దాం ఏం జరుగుతుంది.